మర్చిపోకూడదు మంజులా, మీ మనసులో ఉండాలి. మేము చేపించుకోరు, గెలిపించుకొని పని చేపించుకోరు. ప్రభుత్వం వచ్చిన నుంచి అవకాశం ఇయ్యింది. మీకు ఎప్పటికి మేము రుణపడి ఉంటాం. మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి. నేను ఏదైనా కానీ మా చేయకూడదు బాబాయిని గెలిపించాలి. బాబాయిని గెలిపించి చెప్పినా ఉంటున్నా రావాలి కదా. ఒకటో నంబర్ గుర్తొచ్చింది చెప్పొద్దా? ఇది నీకు ఏ గుర్తొచ్చింది వీటి అంటే నేను ఏం చెప్పాలి? గల్లా నీకు ఇంత ముందు గుర్తు చేయి గుర్తు అని చెప్పిన, ఎక్కడొచ్చిందని చెప్పలే కదా. ఇప్పుడు ఒకటో నంబర్ చెప్పట్టమ్మకు మళ్ళా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉన్నది. ఒకటో నంబర్ చెప్తా కానీ మర్చిపోకు. ఒకటో నంబరు నేను చెప్పమన్నప్పుడు ఒకటో నంబరు చేతి గుర్తు మర్చిపోకండి అమ్మా. మీరు మీకు మీ ఎప్పటికీ మీ ఆశీస్సులు మాకు ఉండాలి. ఎప్పుడు మేము సేవ చేసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏ సమస్యలున్నా మీ వార్డులో మేము ఈ సమస్యలు ఎదుర్కొంటాము. మీ ఓటే మాకు కీలకము. మీరు మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియాలి. మీకు చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించగలరు. మీకు ఏ సమస్యలున్నా మోర్లు కానీ రోడ్లు కానీ మీకు చేపించే బాధ్యత మాది. మీ సమస్యలకు మేము ఎప్పుడు మీకు చేదోడు వాదోడుగా ఉంటాము. ప్రభుత్వం ఉంది, ఒకసారి ఆలోచించి మీ ఓటు వేస్ట్ చేయకండి. ఆలోచించి ఓటు చేతి గుర్తుకు వేయండి. మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మీ ఓటే మాకు గెలుపు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనంతల భాగ్యమ్మ శ్రీనివాస్ గారు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటో నంబరు గుర్తు సింబల్గా ప్రతి గడప గడపకు ప్రతి అమ్మకు అక్కకు చెప్పుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదని చెప్పేసి అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యము, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, మళ్ళా పోతే ఇందిరమ్మ ఇల్లు, మన సన్న బియ్య కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నది. రాను రాను కూడా ఈ పెన్షన్ కూడా పెంచాలని చెప్పేసి ప్రజల్లో గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం కొరకు మేము వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలు ఏవైతే నెరవేరే విధంగా మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ వేడుకోవడం జరిగింది.